మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం మేడం మిమ్మల్ని కలిశాను. ఎలా ఉంది మేడం కాన్స్టిట్యున్సీ మీ పార్లమెంటరీ పరిధికి సంబంధించి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రజల్లో అయితే అనూహ్యమైన రెస్పాన్స్ ఉంది. ఈ నియంత పరిపాలన ఎందుకని ఇంకా గిరిజన ప్రాంతాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న మాదిరిగా ఇప్పటికీ కూడా అభివృద్ధి చేస్తున్నాము, గిరిజన అభివృద్ధి మా లక్ష్యంగా చెప్పుకుని వస్తున్నటువంటి మీ పార్టీ కావచ్చు, లేదంటే ఇతర పార్టీలు కావచ్చు? నేను 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు అసలు యాక్చువల్లీ 80% గ్రామాలు 78% గ్రామాలకి విద్యుత్ ఉంది. మిగతా గ్రామాలకు అసలు విద్యుత్ కూడా లేని పరిస్థితి ఉండింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నటువంటివి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా మేడం? లేదంటే గెలిచిన తర్వాత సేమ్ పాత నాయకుల మాదిరిగానే కొత్తపల్లి గీతా గారు కూడా మమ్మల్ని మర్చిపోతారు అన్నటువంటి భావన ఏమైనా జనాల్లోకి వెళ్తుందా అన్నది? 2014 నుంచి 19 వరకు నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో, ఎన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశానో అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నాకేమి పర్సనల్ ఆబ్లిగేషన్స్ లేవండి లైఫ్లో. నేను ఇప్పుడు వరకు గిరిజన ప్రాంతంలో ఈ వ్యాపారం చేశానని కానీ, ఈ 1 సెంటు భూమి కబ్జా చేశానని కానీ, ఏఎంపీఎం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ప్రసాద్ ఊర్వి. ఈరోజు మన అతిథి ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్గా తన బాధ్యతలు నిర్వర్తించి మరింత ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయంలోకి వచ్చినటువంటి కొత్తపల్లి గీతా గారు. అదేవిధంగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీగా తాను చేసినటువంటి సేవలు ఆదివాసీ గ్రామాల్లో ఎవరు కూడా మర్చిపోలేనివి. అదేవిధంగా ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిగా అరకు పార్లమెంటరీకి తను ఎన్డీఏ కూటమి ద్వారా అయితే కనుక మళ్ళీ పార్లమెంట్ స్థానానికి తను పోటీ చేస్తున్నారు. ఈరోజు కొత్తపల్లి గీతా గారు అంతరంగం ఏంటో చూద్దాం. గిరిజన గ్రామాల్లో ఆవిడ చేసినటువంటి సేవలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ గురించి కొత్తపల్లి గీతా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం మేడం మిమ్మల్ని కలిశాను. గతంలో చేసిన ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఎలా ఉంది మేడం కాన్స్టిట్యున్సీ మీ పార్లమెంటరీ పరిధికి సంబంధించి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రజల్లో అయితే అనూహ్యమైన రెస్పాన్స్ ఉంది. అండ్ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఓట్ల పండుగ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా, ఈ నియంత పరిపాలన ఎప్పుడైతే ఫినిష్ చేద్దామా అన్న ఆలోచనలో అయితే ప్రజలు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా మహిళా సాధికారత, అదేవిధంగా మహిళలు కూడా చాలా వరకు స్ఫూర్తిదాయకంగా కొత్తపల్లి గీతా గారు కనిపిస్తుంటారు. మీ జర్నీకి సంబంధించి ఒక 5 మినిట్స్లో మేడం అసలు ఎక్కడ పుట్టారు, మీ జర్నీ గురించి ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజ్ వరకు? మాది తిమ్మాపురం గ్రామం, అడదిగల మండలం అండ్ ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నా తండ్రి గారైన జాకబ్ గారు అక్కడి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ చేశారు. చలాకీగా ఉన్నారని చెప్పి ఒక మిషనరీ నాన్నగారిని చదివించడం వలన ఆయన డిగ్రీ వరకు చదివారు. డిగ్రీ వరకు చదివిన తర్వాత ఏసీ కాలేజ్లో డిగ్రీ చదివించారు. అప్పట్లో డిగ్రీ చదివిన తర్వాత ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రావడం, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. సో నాన్నగారు డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు కాబట్టి నేను లేట్ చైల్డ్ని. నాన్నగారు రిటైర్ అయ్యేసరికి నేను 5వ సంవత్సరం నాకు. సో దాని కారణంగా మొత్తం ఆయన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు నా మీదే ఉండింది. అండ్ నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి నా తల్లిదండ్రులు కారణం. ఇద్దరు కూడా, మా మదర్ నాన్నగారు కలెక్టర్గా చేసినా కూడా మా మదర్ టీచర్గా చేశారు. ఆవిడ అమలాపురం ఆవిడది బేసికల్లీ. సో ఆమె క్రమశిక్షణలో పెంచడం కానీ, వాళ్ళు అలవర్చున్న సేవా గుణాలు కానీ, ఎందుకంటే నాన్నగారు మదరు ఫాదర్ ఇద్దరు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా చాలా ప్రజాసేవ చేశారు. గిరిజనుల కోసం భూములు పోగొట్టుకుని ఏలే రిజర్వాయర్లో భూములు పోగొట్టుకున్న గిరిజనుల కోసం ఫైట్ చేశారు నాన్నగారు. అండ్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలు ఈరోజు నన్ను ఇంత ఎదిగేటట్టు చేసింది, ఒక స్ఫూర్తినిచ్చింది. అది మెయిన్ కార్యక్రమం. రెండోది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ కలెక్టర్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే నార్మల్లీ ఇంట్లో వాళ్ళు ఏదైతే ఉన్నారో దాంట్లోనే ఉంటాను. సో నాన్నగారు స్ఫూర్తితోటి నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను. సో ఫస్ట్ 18 సంవత్సరాలకే నేను డిగ్రీ కంప్లీట్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో మ్యారేజ్ చేసుకున్నా కూడా బీఈడీ చేశాను. తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్కి అపియర్ అయ్యాను. తర్వాత ఫస్ట్ బ్యాంక్ ఉద్యోగం సెలెక్ట్ అయ్యాను, బ్యాంక్ ఆఫీసర్గా. అంటే 20 సంవత్సరాలకి బ్యాంక్ ఆఫీసర్గా రీజనల్ రూరల్ బ్యాంక్లో నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. నేను జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 1 మంత్ నెట్ అవార్డ్ ఇంప్లిమెంట్ అయింది. నెట్ అవార్డ్ ఇంప్లిమెంట్ అయ్యాక ఆఫీసర్ ఏజ్ లిమిట్ 21 పెంచేశారు.
సో మా చైర్మన్ అప్పట్లో గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ అనేవారు, యూ విల్ రిమైన్ ద యంగెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ద బ్యాంక్ అని. బికాజ్ 20 సంవత్సరాలకే నేను బ్యాంక్ ఆఫీసర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే 1, 2 నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, తల్లిదండ్రులు ఎంత మన వ్యక్తిగత వికాసానికి తోడ్పడతారో, కుటుంబం కూడా పెళ్ళైన తర్వాత భర్త విషయంలో కూడా అంతే వ్యక్తిగత వికాసానికి తోడ్పడవలసిన అవసరం ఉంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ విమెన్ అన్నట్టు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దెర్ ఈజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ సపోర్టింగ్ హర్ అని. ఎందుకంటే నా కుటుంబం నన్ను మరింతగా ప్రోత్సహించింది. నా కుటుంబమే ఈరోజు కారణం నేను ఇంత ఏదన్నా సక్సెస్ఫుల్గా టేకప్ చేయడానికి. అండ్ రెండోది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను, కొన్ని యుద్ధాలే చేశానని చెప్పాలి. అన్ని యుద్ధాల్లో నేను నిలబడగలిగానంటే దానికి నా కుటుంబం, నా స్నేహితులు, చాలామంది అన్కండిషనల్గా నన్ను సపోర్ట్ చేసే నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు మై సక్సెస్ ఇస్ వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. రైట్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. అయితే గిరిజన ప్రాంతాల విషయానికి వస్తే కనుక, ఎందుకని ఇంకా గిరిజన ప్రాంతాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న మాదిరిగా ఇప్పటికీ కూడా అభివృద్ధి చేస్తున్నాము, గిరిజన అభివృద్ధి మా లక్ష్యంగా చెప్పుకుని వస్తున్నటువంటి మీ పార్టీ కావచ్చు, లేదంటే ఇతర పార్టీలు కావచ్చు, ఎందుకని గెలిచిన తర్వాత కనీసం అటువైపు తుంగ చూడట్లేదు మేడం? ఇప్పటికి కూడా డోలీ మూతలు అవుతున్నాయి, గర్భిణీ చావులు జరుగుతున్నాయి, చిన్న పిల్లలు కూడా ఊళ్ళో చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఈ పరిస్థితి మారుతుంటారు? అవునండి, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇంతకు ముందు టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు. పర్టికులర్లీ గిరిజన తాండాలు చూస్తే అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 16,000 గిరిజన తాండాలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఇళ్ళు 20 ఇళ్ళు అంటే డిస్ట్రిబ్యూటెడ్గా అలాగా విసిరేస్తే ఉండేటట్టు అట్లా గ్రామాలు ఉన్నాయి. వాళ్ళెవరు కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు, అక్కడే ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీదే బతుకుతున్నారు. వాళ్ళని అక్కడి నుంచి ఒక కామన్ ఏరియాకి తరలించగలిగే పరిస్థితి లేదు. నేను 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు అసలు యాక్చువల్లీ 80% గ్రామాలు, 78% గ్రామాలకి విద్యుత్ ఉంది. మిగతా గ్రామాలకు అసలు విద్యుత్ కూడా లేని పరిస్థితి ఉండింది అక్కడ. కానీ 100% ఎలక్ట్రికేషన్ మనం సాధించగలిగాం. కొన్ని తాండా విలేజెస్ ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఉండిపోతే ఆ తాండా విలేజెస్లో కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఆ ఊరికి కూడా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలన్న సంకల్పించాము. కొన్ని చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాము. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ పెడితే ఇక్కడ ఏదో చేసేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పి భయపడి కొంతమంది అబ్జెక్ట్ చేయడం జరిగింది. సో అట్లా కొన్ని ఆగామేమో కానీ ఆల్మోస్ట్ 100% ఎలక్ట్రిఫికేషన్ సాధించగలిగాం. డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాసెస్ అండి. అంటే ప్రతి గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, ఎవ్వరు ఏమీ చేయలేదనడానికి లేదు. కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూనే వచ్చారు. కానీ నా టర్మ్లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మనం ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల లోపల ఇంటీరియర్ చిన్న చిన్న రోడ్లు లెక్క పెట్టుకుంటే చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ ఇంకా కూడా రఫ్ టెరైన్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే అది కొండలు గుట్టల మీద నుంచి రోడ్లు ఫామ్ చేయాలి. ఆ ఫామ్ చేయడానికి దాని మీద కూడా అధ్యయనం జరిగింది, ఎట్లా చేయాలన్నది ఇజ్రాయెల్ టెక్నాలజీలో చేయాలని. కానీ సమయం సరిపోలేదు, చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో అంత రఫ్ టెరైన్లోనే చేయగలిగింది, ఇక్కడ కూడా చేయగలం. కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఒక సరైన బ్రిడ్జ్ ఉండాలి. అండ్ మీ ప్రభుత్వాన్ని అన్నారు కదా, మా ప్రభుత్వం చెప్పాలంటే ఈరోజు నార్త్ ఈస్ట్లో చూసిన డెవలప్మెంట్ చూస్తే అసలు కళ్ళు చెదిరే పరిస్థితి ఉంది. సో అరకు పార్లమెంట్ ఏమీ ఎక్సెప్షన్ కాదు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఎంపీ ఉన్నారు, ఆవిడ ఎలాంటి అభివృద్ధి చేయడానికి సంకల్పించింది అని చూస్తే బేసికలీ అమ్మాయి తప్పు పట్టినాను. ఎందుకంటే పార్లమెంట్లో మన గళాన్ని వినిపించడానికి కూడా వీ నీడ్ టు హ్యావ్ ఒక పర్టిక్యులర్ నాలెడ్జ్ అన్నది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఎంపీలు ఎందుకు అనుకుంటారంటే, నేను పదే చెప్తూ ఉంటాను, అది కింద లెవెల్లో వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఇంతమంది యంత్రాంగం, అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. పొలిటికల్గా నేను చెప్పేది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వేరే ఉంటుంది, లెజిస్లేచర్. సో ఎంపీ అన్నది చిన్న రాయి వేయడం నుంచి పెద్ద దాని వరకు వెళ్ళిపోకూడదు. ఎంపీ చేయవలసిన బాధ్యత ఏంటంటే పర్టికులర్లీ వెళ్తాం, సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా అడ్రస్ చేస్తాం. కానీ ఈ సమస్యల్ని పరిష్కార దిశగా సెంట్రల్లో ఎట్లా రిప్రజెంట్ చేసి పనిచేసుకోవాలి అన్నది ఒక ఎంపీ బాధ్యత. కాకపోతే ఈరోజు మనం చూస్తే ఈ గవర్నమెంట్లో అది అసలు నెరవేరలేదు. ఎందుకంటే 22 మంది ఎంపీలను ఇచ్చినా కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. ఎందుకంటే ఎంపీలు ఎవరికి కూడా వైఎస్ఆర్సీపీలో కేవలం డబ్బు ఖర్చు పెట్టడం లేకపోతే ఇంకోటో తప్పితే
ఇప్పుడు వరకు ఎంపీలు ఏ నాలెడ్జ్ తోటి ఇక్కడ ఉన్న ఇష్యూస్ని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారని చూస్తే జీరో అని చెప్పాలి. ఆ జీరో అవ్వని కారణంగా ఈ 5 ఏళ్ళు కూడా ఒక స్తబ్దత, ఏ డెవలప్మెంట్ లేకుండా కేవలం నేను ప్రజల్ని ఒక యాచకులుగా చేయాలి, ప్రతి నెల అయ్యేసరికి ప్రభుత్వం ఏమిస్తుందా అన్నది ఎదురు చూస్తూ చేయి చాచిన పరిస్థితిలో తప్పితే చేయి ఇచ్చే పరిస్థితిలోకి ప్రభుత్వాలు తీసుకురాలేదు. ఎందుకంటే ఈరోజు సంక్షేమం పేరిట ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని కంప్లీట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళని సశక్తులు చేయకుండా రోజు కూర్చోపెట్టి భోజనం పెట్టి మీరు పర్లేదు ఇలాగే ఉండు, నువ్వేం చేయకపోయినా పర్లేదు అని తల్లి అంటదా? అంటే ఏమవుతుంది? ఉన్మాదిగా తయారవుతాడు. సో ఈరోజు అదే ఉన్మాదిగా జనాల్ని తయారు చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారే తప్పితే జగన్ ఈరోజు ఎవరిని స్వశక్తులుగా చేయాలని ఆలోచించట్లేదు. ఉద్యోగ అవకాశాలు లేవు. చదువుకున్న యువకులు ఎంతోమంది ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ చూస్తే ఒక్కొక్కళ్ళు డిగ్రీలు చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివిన వాళ్ళు 5,000 రూపాయల కోసం వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది. 5,000 రూపాయలు అంటే మనం చూస్తే ఇంట్లో పని చేసే వాళ్ళకి ఈ రోజుల్లో 10,000 ఇవ్వకపోతే ఎవరు పని చేయట్లేదు. అట్లాంటిది అంటే చివరికి డొమెస్టిక్ లేబర్కి ఇచ్చేదానికన్నా తక్కువగా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి పనిచేయమంటే, అండ్ రోజంతా పనిచేయాలి, పైగా వాళ్ళ ద్వారా అనేక రకమైన పనులు చేయించుకుంటారు. సో ఇదంతా చూస్తే మేడం, ఉద్యోగ కల్పన అన్నటువంటిది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అందులో జోక్యం చేసుకోవాలి. ఉద్యోగాల కల్పన, అదేవిధంగా నిరసరాశిని కూడా పూర్తిగా రూపుమాపాలంటే కనుక కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుంటేనే సాధ్యపడుతుంది అన్నటువంటి వారికి మీరు ఏం చెప్తారు మేడం? మనకి స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కంకరెంట్ సబ్జెక్ట్ అని 3 ఉంటాయి. ఎడ్యుకేషన్ కంకరెంట్ సబ్జెక్ట్లో కూడా ఉంది కాబట్టి శిక్షా అభియాన్, సర్వశిక్షా అభియాన్ గ్రాంట్స్ కానీ, ఏకలవ్య స్కూల్స్ కానీ, గురుకులమ్స్ కానీ, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పర్పస్కి ఇచ్చిన గ్రాంట్స్ అన్నీ దేని కారణంగా వస్తుందంటే కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి. కానీ కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి కూడా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అమలు జరుగుతుంది. అండ్ ఉపాధి కల్పన అన్నది డెఫినెట్గా ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తే ఉపాధి కల్పన అన్నది జరుగుతుంది. అది కూడా కంకరెంట్ లిస్టే మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు మన కోసం ఒక పెట్టుబడి పెట్టి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే మనకి స్టేట్ గవర్నమెంట్ ముందు భరోసా ఇవ్వాలి. వచ్చిన ఇండస్ట్రీస్ అన్నిటికీ నాకెంత షేర్ అని ఫస్ట్ అడిగితే ఉన్న ఇండస్ట్రీస్ పారిపోతాయి. ఇప్పుడు మనం చూసిన పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయిన పరిస్థితి చూస్తాం. ఎందుకంటే రీజన్ ఒకటే, ఇక్కడ సరి అయిన వాతావరణం లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టేది వాళ్ళు రావట్లేదు. పెట్టుబడులు రాకపోతే రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది. సింపుల్. మన యువత పక్క రాష్ట్రానికి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రోజు ఉన్న పరిస్థితి చెప్పాలంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ ఇన్ కోఆర్డినేషన్ వర్క్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ని కరెక్ట్గా స్టేట్లో వాడుకోగలగాలి. మరి ముద్రా లోన్స్ 5 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది ఈరోజు మేనిఫెస్టోలో చూస్తే. అండ్ అలాగే ఎంఎస్ఎంఈస్కి ఎన్నో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాయితీలన్నీ ఉపయోగించుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయాలంటే ముందు బిజినెస్ చేయడానికి ఎన్విరాన్మెంట్ కావాలి. ఎన్విరాన్మెంట్ లోపించడం వల్ల ఈరోజు యువత కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి. ఓకే, ఈ మీ పార్లమెంటరీ పరిధిలో గిరిజనులు మాత్రమే ఉపాధి పొందాలి అన్నటువంటి ఒక నిబంధనతో ఉంటే కనుక చాలామంది గిరిజనేతరులు దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతంకి వచ్చి అక్కడ స్థిరపడి హోటల్స్ కావచ్చు, లేదంటే స్టాల్స్ కావచ్చు, లేదంటే ఇతరితరాలు పెట్టుకుని అక్కడ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అటు ఆధిపత్య పోరు కూడా ఇంకా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకి అరకులో చూస్తే హోటల్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక 70% హోటల్స్ అన్నీ కూడా గిరిజనేతరులవే ఉన్నాయి మేడం. ఇటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? గిరిజనులకు అటువంటి ఉపాధి, నేను కూడా ది బెస్ట్, నేను కూడా ఒక హోటల్కి ఓనర్ని అని గిరిజనులు చెప్పుకునే విధంగా మీరు ఏమైనా చేయగలరా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ట్రైబల్స్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు నడిపించాలన్నది ప్రధానమంత్రి గారి సంకల్పం. ప్రతి ఒక్క గిరిజనుడు స్వశక్తులు చేయాలన్నది. గిరిజనేతరులు అని మీరు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు రెస్టారెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ ఎప్పుడో పాత నుంచి ఉన్నవాళ్ళు తప్పితే, ఇప్పుడు కొత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరో ఎక్స్‌ప్లాయిట్ చేయాలని అనుకున్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఎప్పటి నుంచో సహజీవనం చేస్తున్నారు. గత డెకేడ్స్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 40-50 సంవత్సరాల నుంచి కుటుంబాల తరబడి అక్కడ ఉన్నారు. వాళ్ళకి గిరిజనులకి ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం కొంతమంది అది క్రియేట్ చేసి దాన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే గిరిజనులకు రావాల్సిన ఆఖరి బొట్టు వరకు గిరిజనులకి చెందవలసిన అవసరం ఉంది. కాబట్టి 100% మనం అందరం కూడా దాని మీద ఫోకస్ చేసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో ఇంకా కూడా చాలా చేయవలసింది ఉంది. యువతని కంప్లీట్ బయటికి తీసుకొచ్చి
వాళ్ళ అభివృద్ధికి 100% మనం తోడ్పడవలసిన అవసరం ఉంది. అలాగే విద్య మీరు చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్స్, ప్రైమరీ స్కూల్స్ అన్నీ మూసివేయబడింది. సో ఒక్కొక్కళ్ళు కిలోమీటర్ల తరబడి ఇప్పుడు హై స్కూల్కి నడవలసిన, అంటే హై స్కూల్ కింద పెట్టేశారు అన్నీ. సో నడవలసిన పరిస్థితి ఉంది. లేకపోతే అంగన్వాడీ సెంటర్లో టీచర్స్ ఎంతవరకు ఫౌండేషన్ వేయగలరు? ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. సో అట్లాగే బిడ్డలకు కూడా చిన్నప్పుడు ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే హై స్కూల్స్లో వాళ్ళు చివరికి, నేను చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది, కాయగూరల పేర్లు రాయమంటే కూడా 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కాయగూరల పేర్లు రాయలేని పరిస్థితులు ఉన్నారు. అలాంటి పిల్లలు సడన్గా ఇంగ్లీష్ మీడియంకి మార్చేస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు అన్నట్టు తయారైపోతుంది. ఇంగ్లీష్ మీడియం నేను వ్యతిరేకం కాదు, నేను చదివింది ఇంగ్లీష్ మీడియం డెఫినెట్గా రావాలి. కానీ ఆప్షన్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా, మాతృభాషలో చదివే ఆప్షన్. మా బ్రదర్ ఉన్నారు, మా నాన్నగారు కలెక్టర్ చేసిన మా బ్రదర్ తెలుగు మీడియమే చదివారు, నేను ఇంగ్లీష్ మీడియం చదివాను. డిపెండ్స్ ఎవరి కేపబిలిటీ ఎట్లా ఉంటుంది అన్నది డిపెండ్స్. సో డెఫినెట్గా మాతృభాషని కంప్లీట్గా కూడా డిగ్రేడ్ చేయకూడదు. అండ్ రెండోది గిరిజనేతలకి కూడా ఎప్పుడు గొడవలు లేవు. కానీ గొడవలు ఈరోజు సృష్టించిన పరిస్థితి మనకు చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ మైనింగ్ మాఫియా కానీ ఎక్స్ప్లాయిట్ చేయాలని కొంతమంది వచ్చి ట్రైబల్స్ పైన భూములు అంటే ఎంకరేజ్ చేసి దాన్ని ట్రైబల్ భూముల్ని అక్కడ ఏవో రిసార్ట్స్ కట్టాలని, అంటే ఇవన్నీ కూడా అక్కడున్న ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడున్న వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. అభివృద్ధి లేనప్పుడు ఎవరు రాలేదు. ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడికి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వలన గిరిజనులకి కొంతమందికి ఉపాధి కల్పించి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడున్న గిరిజన యువకులు కూడా అలాగ ప్రాస్పర్ అయ్యి ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు దానికి ఎటువంటి భరోసా గిరిజన యువతకి ఎటువంటి భరోసా కల్పిస్తారు? ముఖ్యంగా సరైన ఉపాధి అవకాశం లేకపోవడం వల్ల ఈరోజు గంజాయి తరలింపులో ఎక్కువగా గిరిజన యువతే దానికి ఎక్కువగా బాధింపబడుతున్నారు. అంటే సరైన ఉపాధి లేక ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయన్న ఉద్దేశంతో వస్తున్నారు తప్ప ఉద్దేశపూర్వకంగా మాత్రం వాళ్ళు చేయట్లేదు అన్నది మాత్రం ఒక నానుడు ఉంది. దాని గురించి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతానండి, అసలు గంజాయి అన్నది అక్కడ ఎవరు చేస్తున్నారు, ఎవరిని వాడుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు? ఈ రోజు వరకు మీరు కూడా చాలా సార్లు అక్కడ పనిచేస్తున్నారు గిరిజన గ్రామాల్లో, కానీ గిరిజనుల్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఈరోజు చూస్తే మొత్తం సెంట్రల్ జైల్లో అందరూ గిరిజనులు ఉన్నారు. అంటే వాళ్ళ జీవితాలు కనీసం పెరోళ్ళు కూడా రాకుండా లోపల మగ్గుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు వరకు నేను మరీ చెప్తున్నాను మీడియా వారికి, ఎవరు చేస్తున్నారు ఈ గంజాయి, ఎవరు ఈ కింగ్ పిన్, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అన్నది నేను అడగట్లేదు, ఎవరు యాక్చువల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అన్న దాని మీద కూడా ఒక సీరియస్గా ఒక ఇన్వెస్టిగేషన్ జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు యువకుల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. యువకుల్ని కేవలం డబ్బులు ఆశ చూపి కొరియర్స్గా వాడుకుని వాళ్ళు పట్టుబడితే కనీసం వాళ్ళకి బెయిల్ కూడా రాదు. వాళ్ళకి ఎంత వస్తుంది గట్టిగా మాట్లాడితే వీళ్ళు ₹1,00,000 చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేది కొన్ని వందలు ఇస్తారు. ఆ 100 కోసం కూడా ఈరోజు ఆశపడి, ఎందుకంటే ఉపాధి లేని కారణంగా, నేనైతే 100% గిరిజన ప్రాంతంలో ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి, ప్రాసెసింగ్ యూనిట్స్ని ప్రమోట్ చేయాలి, టూరిజంని ప్రమోట్ చేయాలి, అక్కడ యువకులకు ఉపాధి కల్పించాలి. అలాగే ఐటీ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అక్కడ ఇప్పటి వరకు కూడా మనం లాస్ట్ టైం అనుకున్నాం ప్రభుత్వంలో కొన్ని చేయగలిగాం, కానీ అవి కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అసలు అనవసరమైన విషయాల్లో ఓన్లీ అక్కడ మైనింగ్ చేసి అక్కడ దోచుకోవాలని చూస్తున్నారు తప్పితే, ఆ మైనింగ్ ఇలీగల్గా చేస్తే పీసా చట్టం ప్రకారం ఆ గ్రామానికి 50% షేర్ వెళ్ళాలి. అలాగే ఇప్పుడు వరకు కూడా పీసా చట్టం ప్రకారం మైనింగ్ పర్మిషన్ అప్టైన్ చేసే పర్మిషన్ ఒక్కటి కూడా లేదు. అసలు పీసా చట్టం అన్నది చట్టబద్ధత ఉంది, కాన్స్టిట్యూషనల్గా పాస్ అయిన పీసా యాక్ట్ అని కూడా ఈ రోజు వరకు కంప్లీట్గా నిర్వీర్యం చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఏది కూడా పీసా చట్ట ప్రకారం పర్మిషన్స్ ఇప్పటి వరకు అసలు తీసుకోవట్లేదు. చట్టసభ ప్రకారం ఒక్క గ్రామ సభ కూడా కండక్ట్ చేయట్లేదు, అసలు ఫామ్ కూడా చేయలేదు. ఎందుకు ప్రభుత్వం అంత నిర్లక్ష్య వైఖరి వహిస్తుందో మనకు తెలియదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నటువంటివి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా మేడం? లేదంటే గెలిచిన తర్వాత సేమ్ పాత నాయకుల మాదిరిగానే కొత్తపల్లి గీతా గారు కూడా మమ్మల్ని మర్చిపోతారు అన్నటువంటి భావన ఏమైనా జనాల్లోకి వెళ్తుందా అన్నట్టు? 2014 నుంచి 19 వరకు నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో, ఎన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశానో, బాక్సైట్ గురించి, ఇల్లీగల్ మైనింగ్ గురించి నా గొంతు ఎంతవరకు లేపానో, యువత గురించి ఎంత పోరాడాను అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నాకేమీ పర్సనల్ ఆబ్లిగేషన్స్ లేవండి లైఫ్లో. నేను ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో ఈ వ్యాపారం చేశానని కానీ,
ఈ 1 సెంటు భూమి కబ్జా చేశానని కానీ, లేకపోతే ఇక్కడ గెస్ట్ హౌస్లు కట్టానని కానీ, ఇంకా గెస్ట్ హౌస్ లేదని తిడుతున్నారు అందరూ. ఈ పని మేడం ఎందుకంటే మీరు వచ్చి కూడా ఇక్కడ మామూలు సాధారణ హోటల్లో ఉంటున్నారు మీరు మామూలు హోటల్లో ఉంటాం వచ్చినా కూడా. కాబట్టి ఇప్పుడు వరకు నా మీద గిరిజనులతో ఈ వ్యాపారం చేసిందని కానీ, లేకపోతే ఇది ఎక్స్‌ప్లాయిట్ చేసిందని కానీ నా మీద ఎలాంటి నిందలు ఆరోపణలు లేవు. అందుకనే ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, భగవంతుడు నన్ను నా కుటుంబాన్ని చాలా ఆశీర్వదించారు. ఈరోజు 10 మందికి పెట్టే పొజిషన్లో నేనున్నాను. ఈసారి నేను ఎంపీ అయితే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంకా జీవితంలో నేను ఇది చేశాను అని చెప్పుకునే అంత అభివృద్ధి అక్కడ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం నేను వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచాను. అండ్ నెలలోనే డిఫర్ అవ్వడం వల్ల డిఫరెంట్ యుద్ధాలు ఫైట్ చేయాల్సి వచ్చింది. నాకు కూడా పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అప్పుడు, అవన్నీ ఫైట్ చేసుకున్నాం. ఈరోజు అన్ని ఇష్యూస్ క్లోజ్ అయిపోయినాయి. దేవుడు నన్ను ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టాడు, నన్ను నా కుటుంబాన్ని. నా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా లేదు, ఎవరికి ఆలోచన లేదు. ఎవరు బిజినెస్ వాళ్ళు ఉన్నాయి, ఎవరి కాళ్ళు హ్యాపీగా సెటిల్డ్ ఉన్నారు. నాకు ఈరోజు ఒకే ఒక్క కోరిక ఏంటంటే, నా గిరిజన ప్రాంతానికి నా తండ్రి గారు ఏదైతే ఆలోచించారో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో నా సహాయశక్తిలో దానికి కృషి చేయాలి. 100% మనం మన కాన్స్టిట్యున్సీకి ఈరోజు ఒక జాతీయ పార్టీలో ఉన్నాం. నరేంద్ర మోదీ గారి లాంటి ప్రధానమంత్రి మెంటర్షిప్లో పనిచేస్తున్నాం. ఆయన ఆశీస్సులు మనకున్నాయి. ఆయనకి 2 కళ్ళు ఆదివాసీలు అండ్ మహిళలు. సో ఈ 2 కళ్ళుగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీని ఎంతవరకు అభివృద్ధి 2019లో కొత్తపల్లి గీత మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే 100% ప్రతి గిరిజనుల మనసులో స్థానం సంపాదించుకోవాలి ఈసారి అన్న ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. ఇప్పటికే ఆ స్థానం ఉంది నాకు. అది కూడా నాకు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క గిరిజనరాలు నన్ను ఆశీస్సులు వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ మీరు అది చేశారు, మీరు ఇది చేశారని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకా చాలా చేయవలసింది, ఒక రకంగా చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా నేను చేయలేకపోయాను. ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో ఉన్నాను కాబట్టి, అండ్ గిరిజనులు ఆదివాసీలు అన్నది నరేంద్ర మోదీ గారికి చాలా అంటే ఆయన మనసుకు దగ్గరలో ఉన్న ఒక అంశం కాబట్టి ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీకి మంచి జరుగుతుంది. మంచి చేసుకోవడానికి అహర్నిశలు సాయశక్తులు కృషి చేస్తారు. మేడం ఎలా మేడం అంటే నేను ఒకటి పర్సనల్గా అడుగుతున్నాను మేడం, మహామహులు అంటే ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే ఇతర ముఖ్య నాయకులు కావచ్చు, ఈరోజు బీజేపీ పెద్దలు అంటే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీరిని కలవాలంటే 1-2 నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి, తను కూడా మహిళ, కొత్తపల్లి గీత గారు ఈరోజు అనుకుంటే రేపు మోడీ గారిని కలవడు, అమిత్ షా గారిని కలవడు, అమిత్ షా గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేంత ముందడుగు ఏ విధంగా చేశారు మేడం? అంటే కేవలం మొన్నటి వరకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కొత్తపల్లి గీత గారు ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక పార్టీ కూడా ఓన్ పార్టీ పెట్టారు, జనజాగృతి అన్నటువంటి పార్టీ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో అడుగుపెట్టిన తర్వాత ఇంత తక్కువ సమయంలో అంత ఆదరణ అంత అంత ఏ విధంగా పొందారు మేడం? ఒక రోజులో అపాయింట్మెంట్ ఏమీ రాదండి. ఎవరికైనా సరే కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా మనం ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ బేస్డ్ నేను ఒక లెటర్ పంపించడం జరుగుతుంది. ఇష్యూ నిజంగా వ్యాలిడ్ ఇష్యూ అయితే ఆయన కూడా టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏదన్నా ఎవరితో మాట్లాడినా కూడా నేను 2014 నుంచి ఈ రోజు వరకు కూడా నేను నా సొంత విషయం ఎప్పుడు ఎవరిని అడగలేదు. సో ఏం అడిగినా కూడా 10 మందికి పనికొచ్చే విషయమో లేకపోతే పబ్లిక్ ఇష్యూ ఏదన్నా సరే వారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు అది పార్టీకి సంబంధించిన మేజర్ ఇష్యూ లేకపోతే పబ్లిక్కి సంబంధించిన మేజర్ ఇష్యూ అవుతుంది, కానీ కొత్తపల్లి గీతకు సంబంధించిన ఇష్యూస్ అవ్వవు. సో ఆ నమ్మకం అయితే పార్టీకి నా మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజాసేవలోనే ఉంటాను, అనుక్షణం ప్రజల కోసమే నేను తప్పిస్తాను, ఏది చేసినా డెడికేటెడ్గా చేస్తాను, కమిటెడ్గా చేస్తాను అన్న నమ్మకం నాకు మా మీద ఉంది. కాబట్టి ఎవరైనా కేంద్ర పెద్దల ఆశీర్వచనం నాకు ఉంటుందో, అంతే తప్పితే వేరే పర్సనల్ రీజన్స్ ఏమీ ఉండవు. అండ్ నరేంద్ర మోదీ గారికి దేశం 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 అంతే, ఆయనకి దేశ ప్రజలు తప్పితే వేరే ఆలోచన ఉండదు. సో అలాగా ఆ గైడ్లైన్స్లో ఆ మెంటర్షిప్లో మనం వెళ్ళి మనం కూడా అంత డెడికేటెడ్గా వెళ్ళగలిగితే ఆయన ఆశీస్సులు పొందడం ఎవరికైనా సాధ్యమే. ఎందుకంటే సెల్ఫిష్ మోటోతో ఈరోజు టికెట్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడలేదు, టికెట్ రాపోయినా కూడా నేను అదే చెప్తాను. నా జన్మజన్మల అదృష్టం, నా జన్మజన్మల అది వరంగా భావిస్తాను. నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వంలో ఆయన పుట్టిన టైంలో నేను పుట్టడమే అదొక నాకు జన్మజన్మల అదృష్టంగా భావిస్తాను. ఆయనతో పనిచేయడం అంటే ఇంకా అది ఆశీర్వచనం, అంతే భగవంతుడు మనకి ఇచ్చిన ఆశీర్వచనం. ఎందుకంటే రాముణ్ణి అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్ మనం చూస్తామో లేదో ఎవరు అనుకోలేదు. ఆయన కారణజన్ముడు, అలాంటి కారణజన్ముడు ఆయన నాయకత్వంలో పనిచేయడం అన్నది ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రతి కార్యకర్త అది అదృష్టంగా భావించాలి. ఎందుకంటే
దేశం కోసం ఆలోచించే నాయకులు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. అండ్ చాలా తక్కువ మంది కాదు, నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక మీదట మనం చూస్తామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అంత డెడికేటెడ్ లీడర్షిప్ అన్నది ఇప్పుడు వరకు అది నేనైతే చూడలేదు, నాకైతే తెలియదు. సో ఆయన దగ్గర పనిచేయడం అన్నది నాకు అదృష్టంగా భావిస్తాను. మీ పార్లమెంటరీ పరిధిలోకి సంబంధించుకుంటూ చూస్తే కనుక 7 కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అభివృద్ధి చాలా కుంటుపడి ఉంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నటువంటి నియోజకవర్గాన్ని ఇప్పటివరకు ఏమైనా పోల్చారా మేడం? లేదా 7 కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయా, లేదంటే అభివృద్ధికి అందనంత దూరంలో? అభివృద్ధికి అందనంత దూరంలో లేవండి, ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఎందుకంటే చిత్తశుద్ధితో మనం ప్రయత్నిస్తే ఏదన్నా కూడా సాధ్యమే అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో డెఫినెట్గా మనం మళ్ళీ మాట్లాడుకుంటాము. మన అరకుని ఇప్పుడు బీజేపీలో నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి 100% మనం ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా అడ్రస్ చేయొచ్చు అని చెప్పి నేను నమ్ముతున్నాను. 100% మనం అడ్రస్ చేసి చూపిస్తాం. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో డెఫినెట్గా అరకులో మనం చేసి చూపిస్తాం. గుడ్ మేడం. ఎందుకని కొత్తపల్లి గీతా గారికే ఓటు వేయాలి? ఆన్సర్ మేడం. 1 జాతీయ పార్టీ, ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. 2014 నుంచి 19 వరకు నేను చేసిన పనితీరు, ప్రతి ఒక్కళ్ళని నేను ఆదరిస్తున్నా. నేను ఎట్లా అయితే రీచ్ అయ్యానో ఆ రీచ్ వలన. 3 మమేకమై గిరిజన ప్రజలతో మమేకమై నేను పనిచేస్తున్నా, నాకున్న స్వభావం. 4 చెప్పాలంటే ఈరోజు చూస్తే నాకున్న ప్రత్యర్థులు ఎవరున్నారో కూడా వాళ్ళందరూ కూడా ఒక స్వార్థ ప్రయోజనంతో వచ్చిన వాళ్ళు. నాకంటే ఇక్కడ స్వార్థం ఏమీ లేదు. నేను 100% ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నాను. అండ్ 5 నా అనుభవం. పార్లమెంట్లో ఇక్కడున్న ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించాలి, పరిష్కార దిశగా ఎలా కృషి చేయాలి అన్న నా అనుభవం. 6 నేను విద్యావంతురాలుగా ఉన్నాను, నాకు కంప్లీట్గా అవగాహన ఉంది కాన్స్టిట్యున్సీ మీద. ఈరోజు Day 1 జూన్ 4 రిజల్ట్ వస్తే జూన్ 5 నుంచి నాకున్న ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. సో 100% కాన్స్టిట్యున్సీ కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలంటే ఈ అనుభవం చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఒక జాతీయ పార్టీ నాయకురాలుగా ఖచ్చితంగా కొత్తపల్లి గీతను గెలిపిస్తే అరకు అభివృద్ధి నాతో పాటు ముడిపడి ఉందని చెప్పి నేను కంఠబద్ధంగా చెప్పగలను. మేనిఫెస్టో ఏమైనా రెడీ చేశారా మేడం దీనికి సంబంధించి? నేను ఇది చేస్తాను 5 అది ఒకసారి ప్రతి గిరిజనుడికి ఇల్లు, సొంత ఇంటి కల్లా నెరవేర్చాలి. 2 విద్య, ఈ రోజుకి అందం ద్రాక్ష పండులో ఉంది. విద్య 100% విద్య ప్రతి గిరిజనుడికి అందాలి. వైద్యం, రోడ్ల సదుపాయం సరిగ్గా లేదు, ఈరోజు అంబులెన్సెస్ కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి గారు ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాలన్నారు. ఈ రోజుకి 20 కిలోమీటర్లకు కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లేకపోవడం వలన, ఒకవేళ సెంటర్ ఉన్నా కూడా ఇప్పటికి మందులు లేవు, మందులు ఉన్నా కూడా డాక్టర్లు లేరు. సో ఈ 3 చేరేటట్టు వైద్యం విషయంలో నేను చేయాలని. 4 ప్రతి యువతకి ఉపాధి కల్పించాలని. యువకులు ఈరోజు నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఉపాధి కల్పన కోసం ప్రయత్నిస్తా. 5 నా మనసుకు చాలా దగ్గర ఉన్నది మహిళా సాధికారత. ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఈ డ్వాక్రా సంఘాల ద్వారా అయితేనే ఐటీ ఇప్పుడు ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, గిరిజన మహిళ సాధికారత వైపు తీసుకెళ్లాలన్నది నా సంకల్పం. సో ఈ 5 బేసిక్ రిక్వైర్మెంట్స్, 5 నా మేనిఫెస్టో. మీరు ఇచ్చినటువంటి ఈ 5 మేనిఫెస్టో అంశాలు మీరు గారు నెరవేర్చకపోతే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తపల్లి గీతా గారిని నేరుగా ప్రశ్నించే ధైర్యం చాలామంది చెయ్యరు. అటువంటి వారిని మిమ్మల్ని నేను ఇది చేస్తాను తప్పనిసరిగా, లేదు నేను కానీ చేయకపోతే నన్ను మీరు వచ్చి నిలదీయండి అని ఒకసారి నా కెమెరా సాక్షిగా మీరు అరకు పార్లమెంటరీ ప్రజలకు చెప్పగలరా? 100% చెప్తానండి. ఎందుకంటే ప్రజా నాయకుల్ని, నన్నే కాదు ఎవరినైనా సరే, ఓటు అన్నది వేసి గెలిపించిన తర్వాత వాళ్ళు పని చేయకపోతే నిలదీయగలిగే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంది, నిలదీయాలి కూడా. ఎవరైతే తన బాధ్యతల్ని వాళ్ళు సరిగ్గా నిర్వహించరో వాళ్ళకి ఖచ్చితంగా నిలదీయవలసిన అవసరం ప్రజల్లో ఉంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతు లేకపోతే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతలను విస్మరిస్తారు. సో నేనే కాదు, నేను కూడా ఈరోజు ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను తప్పు చేస్తే కూడా అడిగి ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. కాబట్టి నేను చేయలేకపోయిన కార్యక్రమాలు ఏమీ ఉండవు, నేను చేయగలిగే కార్యక్రమాలు అన్నీ కూడా నేను చేస్తాను. చేయలేనివి ఉంటే దాన్ని పరిష్కార దిశగా కృషి చేస్తాను. నా వైపు ఈరోజు అరకు పార్లమెంట్లో చాలామంది అడిగారు ఆఫీస్ ఓపెన్ చేయలేదని. లాస్ట్ టైం మనకి హెడ్ క్వార్టర్స్గా విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో ఉన్నాం. ఇప్పుడు అరకు పార్లమెంట్, ఎందుకంటే పార్లమెంట్ పరిధి అరకు కాబట్టి అరకులో ఒకటి, మన్యం జిల్లాలో ఒకటి, 2 ఆఫీసులు ఇమీడియట్గా
4వ తారీఖు ఎలక్షన్ జరిగితే 5వ తారీఖున ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయాం. కాబట్టి ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వచ్చి నేరుగా ప్రశ్నించే అధికారం ఇస్తున్నాను. అండ్ ఈరోజు నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను, కమిటెడ్గా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను. నాతో నడవడానికి మీరు కూడా రెడీగా ఉండండి. 100% మీరు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి మన అరకు ప్రయోజనాల కోసం, అరకు పార్లమెంట్ కోసం మనందరం కలిసి పనిచేద్దాం. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు మేడం. మేము కూడా ఆశిస్తున్నాం మీ గెలుపు కోసం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కొత్తపల్లి గీత గారి అంతరంగం. అరకు పార్లమెంటరీకి సంబంధించి తను ఇచ్చినటువంటి 5 హామీలు కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాను, అందుకోసం తను గళం కూడా విప్పుతానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటు విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత వంటి ప్రధాన అంశాలపై ముందుకు వెళ్తానని చెప్పి కొత్తపల్లి గీత గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా 7 నియోజకవర్గాలు కలిపి ఉన్నటువంటి అరకు పార్లమెంటరీ అభివృద్ధి సాధిస్తుంది. తప్పనిసరిగా అభివృద్ధి సాధించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను, తప్పనిసరిగా నేను కూడా విజయం సాధిస్తానని చెప్పి కొత్తపల్లి గీత గారు చెప్తున్న పరిస్థితి.